హలో ఎవరీవన్, దిస్ ఇస్ రాంబాబు. వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. రీసెంట్ గా తెలంగాణలో టెట్ కు సంబంధించినటువంటి రిజల్ట్ అనేది రావడం జరిగింది. మరి ఈ టెట్ లో ఎవరైతే మంచి మార్కులు స్కోర్ సాధించారో వాళ్ళందరికీ కూడా మా ఛానల్ తరఫు నుంచి మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పడం జరుగుతుంది. అదే విధంగా మరి ఎవరైతే సరైనటువంటి మార్కులు స్కోర్ చేయలేదో వాళ్ళు కూడా మీరు నిరాశ చెందాల్సినటువంటి అవసరం లేదు. సో కాబట్టి మరి ఇప్పుడు సరైనటువంటి స్కోర్ చేయలేనటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఈ ఆస్పిరెంట్స్ మరి ఏం చేయాలి ఏంటి అనేది ఇక్కడ ఈ వీడియోలో మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. అయితే ఈ రోజు టాపిక్ ఏంటి అంటే, టెట్ లో ఎక్కువ మార్కులు స్కోర్ చేసిన వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే డిఎస్సి పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది. టెట్ లో 16 మార్కులు అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కొంత నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మరి నిర్లక్ష్యం చేసినప్పుడు టెట్ లో మార్కులు ఎక్కువ వచ్చాయి, స్కోర్ బాగుంది కదా అని నిర్లక్ష్యం చేస్తే దాని యొక్క ఎఫెక్ట్ అనేది డిఎస్సి మీద ఏ విధంగా ఉంటుంది. అదేవిధంగా టెట్ లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 12 కంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు డిఎస్సి మీద ఫోకస్ ఎక్కువగా చేస్తే ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది అనేది ఇక్కడ మనం ఈ రోజు టాపిక్ లో డిస్కస్ చేద్దాం. అయితే ఓవరాల్ గా ఈ రోజు తెలంగాణలో మనకి నిన్న రిలీజ్ అయినటువంటి టెట్ రిజల్ట్ తీసుకున్నట్లయితే దాదాపు చాలా తక్కువ పర్సెంటేజ్ అనేది నమోదు అవడం జరిగింది. అంటే పాస్ పర్సెంటేజ్ అనేది గతంతో పోల్చినప్పుడు చాలా తక్కువగా ఉంది. పేపర్ 1 అయితే సుమారుగా ఒక 67-68% ఉన్నట్లుగా తెలిసింది. అదేవిధంగా పేపర్ 2 తీసుకున్నట్లయితే ఇది మరీ ఇంకా తక్కువగా 32-33% లోనే ఉండిపోయింది. అంటే పేపర్ ని మనం పరిశీలించినట్లయితే గతంలో వచ్చినటువంటి పేపర్ కంటే ఈసారి వచ్చినటువంటి టెట్ లో వచ్చినటువంటి పేపర్ అనేది కొంచెం కాదు చాలా ఎక్కువ కాఠిన్యంగానే ఉందని మనకు అర్థమవుతుంది. సో కాబట్టి మీరందరూ కూడా ఒకసారి పేపర్ ని మనం గతంలో జరిగినటువంటి పేపర్ ని రీసెంట్ గా జరిగినటువంటి పేపర్ ని మనం కంపేర్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు ఈ ప్రశ్నల సరళి అనేది మారుతూ వస్తుంది. సో కాబట్టి మనం ఎప్పటికప్పుడు కూడా ఆస్పిరెంట్స్ మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఈ వచ్చేటటువంటి పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు, మరి ఈ ప్రశ్నలు అడిగినప్పుడు మనం ఆ ప్రశ్నల్ని ఏ విధంగా మనం ఛేదించాలి అనేటటువంటి దాని ప్రకారం మనం కూడా అప్ టు డేట్ ఎప్పటికప్పుడు మనం కూడా మారుతూ ఉండాలి. దాని ప్రకారం ప్రశ్నలు అడిగేటటువంటి ఆ పద్ధతి ప్రకారం మనం కూడా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడం చాలా అవసరం. సో కాబట్టి మరి ఈ రోజు టాపిక్ తీసుకున్నట్లయితే టెట్ లో ఎక్కువ మార్కులు స్కోర్ చేసిన వాళ్ళు అంటే 16+ మార్క్స్ వచ్చిన వాళ్ళు అంటే దాదాపు 120 పైన మార్కులు వచ్చిన వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే డిఎస్సి మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అనేది ఇక్కడ చూద్దాం. అదేవిధంగా టెట్ లో తక్కువ మార్కులు వచ్చినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మరి డిఎస్సి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మనం చూద్దాం. ముందుగా టెట్ లో 16+ మార్క్స్ వచ్చిన వాళ్ళు అంటే దాదాపు 120 పైన మార్కులు వచ్చినటువంటి వాళ్ళు తీసుకున్నట్లయితే వాళ్ళు కొంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. మరి వాళ్ళు నిర్లక్ష్యం ప్రదర్శించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే చూడండి జనరల్ గా మనకి టెట్ లో గుడ్ స్కోర్ ఉన్నటువంటి వాళ్ళు మంచి స్కోర్ ఉన్నటువంటి వాళ్ళు తీసుకున్నట్లయితే 120, 130, 140 ఉన్నటువంటి మిత్రులు కూడా ఆస్పిరెంట్స్ కూడా ఉన్నారు. మరి వీళ్ళు ఇంత స్కోర్ సాధించినటువంటి వాళ్ళు కూడా జాబ్ సాధించలేనటువంటి పరిస్థితిలో గతంలో మనం చూడటం జరిగింది. అంటే టెట్ లో మార్కులు ఎక్కువగా ఉన్నాయి కదా అని చెప్పి మరి ఈ 120, 130, 140 ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ కూడా గతంలో డిఎస్సిని సాధించలేకపోయారు. మరి వాళ్ళు ఆ డిఎస్సిని సాధించలేకపోవడానికి కారణం ఏంటి? మరి టెట్ లో స్కోర్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు డిఎస్సిని ఎందుకు సాధించలేకపోయారు? వాళ్ళు ఏ పాయింట్స్ లో వాళ్ళు మెరుగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు డిఎస్సిలో సరైనటువంటి సక్సెస్ సాధించలేకపోయారు అనేది ఇక్కడ మనం చూద్దాం. చూడండి, ఓవర్ కాన్ఫిడెన్స్. ఎవరికైతే డిఎస్సిలో అంటే టెట్ లో 16 మార్కులు అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళు గతంలో ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. అంటే నాకు టెట్ లో 16 మార్కులు వచ్చాయి, 120 మార్కులు వచ్చాయి, నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుందని చెప్పి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం వల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల వాళ్ళు డిఎస్సిలో ఫెయిల్ అవటం జరిగింది. నెక్స్ట్, నో యాక్షన్ ప్లాన్. సో మరి టెట్ లో 16 మార్కులు వచ్చినటువంటి వాళ్ళు టెట్ వరకు బాగా చదివి మరి వెంటనే వాళ్ళు ఏం చేశారు, ఆ టెట్ లో మంచి స్కోర్ వచ్చినప్పుడు తర్వాత మరి అదే ప్లాన్ ఏదైతే ఉందో అదే హార్డ్ వర్క్ ఆ డిఎస్సి కూడా కొనసాగించకుండా వాళ్ళు ఏం చేశారంటే డిఎస్సిలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం జరిగింది. వాళ్ళు సరైనటువంటి యాక్షన్ ప్లాన్ ని ఫాలో కాలేదు. మరి అంటే ఏ సబ్జెక్ట్ ని ఎప్పుడు చదువుకోవాలి, ఎన్ని గంటలు చదువుకోవాలి, దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అనేటటువంటి విషయాన్ని వాళ్ళు సరిగా ఫోకస్ చేయలేదు. సో కాబట్టి వీళ్ళు ఈ విషయంలో కూడా ఫెయిల్ అయ్యారు. సరైనటువంటి టైం టేబుల్.
ఈ ఎవరికైతే టెట్ లో మంచి మార్కులు వచ్చాయో వాళ్ళు సరైనటువంటి పక్కా టైం టేబుల్ అనేది లేదు. ఈ టైం టేబుల్ లేకపోవడం వల్ల వీళ్ళు టెట్ లో మంచి మార్కులు స్కోర్ చేసినప్పటికీ కూడా వీళ్ళు డిఎస్సిలో ఫెయిల్ అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణాలుగా కనిపించాయి. నాట్ ఫోకస్ ఆల్ సబ్జెక్ట్స్. మరి టెట్ లో మంచి స్కోర్ సాధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ అనేది ఆ టెట్ వరకే చూపించారు, కానీ దాన్ని డిఎస్సికి కంటిన్యూ చేయలేదు. అన్ని సబ్జెక్టుల మీద సమానమైనటువంటి ఫోకస్ వాళ్ళు ప్రజెంటేషన్ చేయలేదు. అంటే ఆ డిఎస్సిలో ఉన్నటువంటి మెథడాలజీ కానివ్వండి, జీకే కరెంట్ అఫైర్స్ కానీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కానీ, కంటెంట్ కానీ, మెథడాలజీ కానీ, వీటన్నిటి మీద సరైనటువంటి ఫోకస్ పెట్టినట్లయితే వీళ్ళు మంచి రిజల్ట్ సాధించడానికి అవకాశం ఉండేది. కానీ ఇలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండటం వల్ల మాకు ఖచ్చితంగా జాబ్ వస్తుందిలే అని చెప్పి వీళ్ళు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం జరిగింది. అంటే వీళ్ళు ఏమనుకున్నారు, 120, 130 మార్కులు వచ్చాయి. 100 మార్కులు 90 మార్కులు వచ్చినటువంటి వాళ్ళతో కంపేర్ చేసి వీళ్ళు ఇంకా 20-30 మార్కులు వేరియేషన్ లో ఉన్నాం మేము అని వీళ్ళు ఒక రకమైనటువంటి భావనలో ఉండటం జరిగింది. ఓకే, కాబట్టి అందువల్ల వీళ్ళు ఫెయిల్ అవటం జరిగింది. వీళ్ళు ఓవరాల్ గా మార్కులు చూస్తున్నారు, కానీ ఆ మార్కులు వెనుకున్నటువంటి పర్సంటేజ్ ని చూడలేదు. అంటే 120 మార్క్స్ వచ్చినప్పుడు 16 మార్కులు, ఓకే, మరి అట్లా కాకుండా 90 మార్క్స్ వచ్చినప్పుడు 12 మార్కులు వస్తున్నాయి. అంటే దాదాపు 3-4 మార్కులు తేడా మాత్రమే కనిపిస్తుంది అనేటటువంటి ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోవడం జరుగుతుంది. సో కాబట్టి ఎంతవరకు కూడా నాకు 120 మార్క్స్ వచ్చాయి, వాళ్ళకి పక్కవాడికి 90 వచ్చాయి, 80 వచ్చాయి, 20 మార్క్స్ 30 మార్క్స్ వేరియేషన్ ఉంది అని చూస్తున్నారు, కానీ మరి ఆ మార్కులకి వచ్చేటటువంటి వెయిటేజీ అనేది వీళ్ళు పట్టించుకోలేదు. ఓకే, అన్ని సబ్జెక్టుల మీద సమానమైనటువంటి ఫోకస్ చేయకపోవడం వల్ల వీళ్ళు ఫెయిల్ అవడం జరిగింది. నెక్స్ట్, మిస్టేక్స్ ఎట్ ఎగ్జామినేషన్. డిఎస్సి రాసేటప్పుడు డిఎస్సిలో కూడా సరైనటువంటి ప్రజెంటేషన్ చేయకపోవడం వల్ల కూడా వీళ్ళు చాలా మంది ఫెయిల్ అవడం జరిగింది. ఎట్లో మంచి మార్కులు స్కోర్ చేసినప్పుడు కూడా డిఎస్సి రాసేటప్పుడు ఆ డిఎస్సి ఎగ్జామ్ లో ఏ విధంగా మన యొక్క ప్లానింగ్ అనేది ఉండాలి, ఏ సబ్జెక్టు ముందుగా చేయాలి, ఏది తర్వాత చేయాలి, ఎట్లా మనం ఆన్సర్ చేయాలి అనేటటువంటి ఒక సిస్టమేటిక్ గా ముందుగా ప్రీ ప్లాన్ గా లేకపోవడం వల్ల వీళ్ళు ఫెయిల్ అవడం జరిగింది. కాబట్టి ఎక్కువ మొత్తంలో డిఎస్సిలో మనకు ఉన్నటువంటి ఆ టైం ఎంత ఉంది, ఒక్కొక్క సబ్జెక్ట్ కి మనం ఎంత టైం స్పెండ్ చేయాలి, ఏ విధంగా వేటిని ముందు ఆన్సర్ చేయాలి, సో ఇలాంటి సరైనటువంటి ఒక ప్లానింగ్ లేకపోవడం వల్ల వీళ్ళందరూ కూడా ఫెయిల్ అవడానికి ప్రధానమైనటువంటి కారణాలుగా కనిపించాయి. కాబట్టి ఇప్పుడు ఎవరైతే టెట్ లో మంచి మార్కులు స్కోర్ చేశారో, అంటే ఇప్పుడు దాదాపు టెట్ లో 16 మార్కులు పైన ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, 14-15 మార్కులు వచ్చినటువంటి వాళ్ళు, మీరు కూడా రాబోయేటటువంటి టెట్ లో రాబోయేటటువంటి డిఎస్సిలో సక్సెస్ సాధించాలి అంటే మీరు ఈ టెట్ లో ఎంతైతే ఎఫర్ట్ పెట్టారో అదే విధమైనటువంటి ఎఫర్ట్ అనేది డిఎస్సిలో కూడా పెట్టాలి, అంతకంటే ఎక్కువ కూడా పెట్టాలి. ఎందుకంటే మీకు వచ్చినటువంటి మార్కులు అనేవి అంత పెద్ద ఎక్కువగా వచ్చినటువంటి మార్కులు కాదు. డిఎస్సిలో వచ్చినటువంటి మార్కులు ఇక్కడ మీరు ఓవర్కమ్ చేస్తారు. మీకంటే టెట్ లో తక్కువ మార్కులు వచ్చినటువంటి మిత్రులు కూడా మిమ్మల్ని క్రాస్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి అది ఎట్లా జరుగుతుంది అనేది ఇక్కడ చూద్దాం. సో కాబట్టి ఎవరికైతే డిఎస్సిలో మంచి మార్కులు సాధించాలనుకుంటున్నారో, టెట్ లో కూడా ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు మీరు ఈ విషయాల మీద సరైనటువంటి ఫోకస్ ని పెట్టాలి. అంటే ఖచ్చితంగా అన్ని సబ్జెక్టుల మీద ఫోకస్ పెట్టాలి. ప్రతి ఒక్క సబ్జెక్ట్ ని కూడా దేన్ని కూడా మీరు నిర్లక్ష్యం చేయడానికి వీలుండకూడదు. పక్కా టైం టేబుల్ అనేది ఉండాలి, ఒక టైం షెడ్యూల్ అనేది ఉండాలి, అన్ని సబ్జెక్టులు కూడా ఈక్వల్ ప్రియారిటీ అనేది ఉండాలి. తర్వాత వచ్చి ఇంకా చాలా మంది ఏం చేస్తున్నారంటే పార్ట్ టైం చేస్తున్నారు. టెట్ లో 16 మార్కులు 17 మార్కులు మంచి మార్కులు స్కోర్ చేసి కూడా డిఎస్సికి వచ్చేటప్పటికి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే గతంలో వాళ్ళు ఏదైతే పార్ట్ టైం చేశారో, పార్ట్ టైం లో స్కూల్స్ కానివ్వండి, ఏదైనా పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు. మరి అదే జాబ్ ని కంటిన్యూ చేస్తూ ఈవెన్ డిఎస్సి ఎగ్జామ్ వచ్చే వరకు కూడా చదివినటువంటి మిత్రులు చాలా మంది చూశారు. డిఎస్సి ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ లో ఉంటే జూన్ లో స్కూల్లో జాయిన్ అయ్యి నాకు ఆల్రెడీ టెట్ లో 16 మార్కులు వచ్చాయి, 17 మార్కులు వచ్చాయి, మా కంటెంట్ మొత్తం గ్రిప్ లో ఉంది, మెథడాలజీ వచ్చు అని చెప్పి చాలా మంది ఆస్పిరెంట్స్ ఏం చేశారంటే ఆ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఒక 3-4 అవర్స్ చేసుకుంటూ మళ్ళీ డిఎస్సికి ప్రిపేర్ అయ్యారు. కాబట్టి అట్లా రెండు పడవల మీద కాళ్ళు పెట్టకూడదు. మనం చదివేటటువంటి ఆ ప్రిపరేషన్ అనేది 100% ఎఫర్ట్ అనేది ఆ రీసెంట్ గా ఒక 3-4 మంత్స్ అనేది దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కేటాయించాలి. మనం బయట ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ నేను అది చూసుకుంటూ ఇది చూసుకుంటాను అంటే మన యొక్క మైండ్ సెట్ అనేది ఖచ్చితంగా ఫ్లక్చుయేషన్ గురవుతుంది. ఖచ్చితంగా 100% మన ఫోకస్ అనేది దాని మీద పెట్టాలి. కాబట్టి మీరు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, మీరు ప్రిపేర్ అవుతున్నారో, ఖచ్చితంగా మీ యొక్క ఎఫర్ట్ అనేది ఒక 3-4 నెలలు మినిమం 2-3 మంత్స్ ఖచ్చితంగా దాని మీద ఫోకస్ పెట్టండి. మీరు ఎలాంటి పార్ట్ టైం జాబ్లు చూసుకోవద్దు. అంటే చాలా మంది మిత్రులు అడుగుతుంటారు, మరి మా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, లేకపోతే మరి మాకు
ఎకనామికల్ గా మాకు ఏంటి సోర్స్ అని అడుగుతూ ఉంటారు. కాబట్టి అవన్నీ కూడా మనకి ఏంటి అంటే ఇక మనకి పర్సనల్ గా దానికి సంబంధించినవి. కాబట్టి చెప్తున్నాం కదా, 2 పడవల మీద కాలు పెడితే దేనికి కూడా మనం కరెక్ట్ గా న్యాయం చేయలేము. కాబట్టి మీ యొక్క ఎఫర్ట్ అనేది మీరు చేసేటటువంటి రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుందండి. మీరు చేసేటటువంటి ఫోకస్ మీద మీ యొక్క రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరైతే టెట్ లో మంచి స్కోర్ సాధించారో వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ డిఎస్సి లో కూడా అదే విధమైనటువంటి స్కోర్ సాధించాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ డిఎస్సి సంబంధించినటువంటి అంశాల మీద ఖచ్చితంగా మీరు ఏం చేయాలి అనేటటువంటి దాని మీ అంశాల మీద ఫోకస్ పెట్టుకోండి. ఒక నోట్స్ పెట్టుకోండి. మనం ఎన్ని గంటలు చదవాలి, ఏమేమి చదవాలి, దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి, అన్ని సబ్జెక్టులకి న్యాయం చేస్తున్నామా లేదా అనేటటువంటిది మొత్తం కూడా మీరు ఒక ప్లాన్ వేసుకుంటేనే తప్ప మీరు డిఎస్సిలో సక్సెస్ కాలేరు. లేకపోతే మీ వెనుక తక్కువ మార్కులు వచ్చినటువంటి టెట్ లో తక్కువ మార్కులు వచ్చినటువంటి ఆస్పిరెంట్స్ కూడా మిమ్మల్ని ఓవర్కమ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎట్లాగంటే చూద్దాం. ఇక 120 మార్క్స్ వచ్చాయి. 120 మార్క్స్ వచ్చినప్పుడు 16 మార్కులు స్కోర్ అనేది కనిపిస్తుంది. సో కాబట్టి వాళ్ళు డిఎస్సిలో నాకు జాబ్ వస్తుంది, నాకు ఎక్కువ మార్కులు స్కోర్ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. సో మరి అదే చూడండి, అదే టెట్ లో 120 మార్కులు వచ్చినటువంటి వాళ్ళకంటే 80, 90, 100 మార్కులు వచ్చిన వాళ్ళని కంపేర్ చేస్తే 100 మార్కులు వచ్చిన వాడికి 13 మార్కులు వచ్చాయి. టెట్ లో 90 మార్కులు వస్తే 12 మార్కులు, అదేవిధంగా 80 మార్కులు వస్తే 10.5 మార్కులు వచ్చినట్లు అర్థమవుతుంది కదా. కాబట్టి ఇప్పుడు మరి వేరియేషన్ అనేది ఎట్లా ఉంటుంది చూడండి. 100 మార్కులు వస్తే అతనికి 13 మార్కులు వచ్చాయి. ఓకే, అంటే 3 మార్కులు డిఫరెన్స్ లో ఉన్నాడు అతను. 90 మార్కులు వచ్చాయి అనుకోండి, 12 వచ్చినట్టు. అంటే ఏంటి, ఇక్కడ +4 మార్క్స్ వచ్చినట్టు. మరి 80 మార్కులు వస్తే 10 మార్కులు, అంటే ఏంటి, +5 మార్క్స్ డిఫరెన్స్ లో ఉన్నాడు. మరి నీకు 120 మార్క్స్ వచ్చి టెట్ లో 16 మార్కులు స్కోర్ సాధించినటువంటి నువ్వు, నీకంటే టెట్ లో తక్కువ మార్కులు వచ్చినటువంటి ఆస్పిరెంట్ కూడా నిన్ను రీచ్ అవడానికి ఒక 4, 3, 5 మార్కులు వస్తే సరిపోతుంది. అదే టెట్ లో నువ్వు 20 మార్కులు 30 మార్కులు స్కోర్ సాధించి నువ్వు 120 మార్క్స్ స్కోర్ చేసుకున్నప్పుడు ఇతను కేవలం డిఎస్సిలో 3 మార్కులు 4 మార్కులతోటి నిన్ను ఈజీగా రీచ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇదిగో చూడండి, 13 మార్కులు వచ్చిన వాళ్ళు 3 మార్కులు, 12 మార్కులు వచ్చిన వాళ్ళు 4 మార్కులు, 10.5 మార్కులు వచ్చిన వాళ్ళు 5 మార్కులు స్కోర్ చేస్తే నీ మార్కులకి ఈక్వల్ గా అవుతారు, ఈక్వల్స్ టు ద టెట్ టాపర్స్. సో కాబట్టి మీరు ఎవరైనా సరే టెట్ లో టాపర్ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు డిఎస్సి మీద కూడా అంతే ఎఫర్ట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్, లో స్కోర్, తక్కువ స్కోర్ సాధించినటువంటి వాళ్ళు డిఎస్సి మీద ఎఫర్ట్ పెడితే ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ చూద్దాం. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామంటే టెట్ లో ఎక్కువ మార్కులు స్కోర్ చేసినటువంటి వాళ్ళు సరైన ప్రిపరేషన్ లేకపోతే ఎలా ఉంటుందో చూసాం. మరి చాలా మంది ఆస్పిరెంట్స్ అడుగుతున్నారు, మరి మాకు డిఎస్సిలో మేము సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, మాకు మార్కులు తక్కువ ఉన్నాయి, టెట్ లో మార్కులు తక్కువ ఉన్నాయి, అంటే ఏంటి 14 కంటే తక్కువ ఉన్నాయి, 12 ఉన్నాయి, 11 ఉన్నాయి, 10 ఉన్నాయి, ఏం చేయాలి అని అడుగుతున్నారు. సో కాబట్టి వీళ్ళకి కూడా సొల్యూషన్ అనేది ఉంటుంది. ఆ సొల్యూషన్ ఏంటనేది ఇక్కడ మళ్ళీ మనం చూద్దాం. చూడండి, టెట్ లో లో స్కోర్ వచ్చినటువంటి వాళ్ళని తీసుకున్నట్లయితే 14, 12, 11, 10, 9 ఇట్లా ఉన్నాయి అనుకున్నాం. సో కాబట్టి ఇక్కడ ముందు మనం 14, 12 మార్కుల వరకు చూద్దాం, 11 వరకు చూద్దాం. ఎవరికైతే టెట్ లో 14 మార్కులు వచ్చాయో, 14 మార్కులు వచ్చాయంటే నీకు దాదాపు ఇంకొక 2 మార్కులు వస్తే నువ్వు దాదాపు 120 మార్కులు వచ్చినట్లు నీకు టెట్ లో. అంటే అప్పుడు టెట్ లో 16 మార్కులు వచ్చినటువంటి క్యాండిడేట్ కి ఈక్వల్ అవుతున్నాను. అట్లా కాకుండా టెట్ లో నీకు 12 మార్కులే వచ్చాయి, అప్పుడు నువ్వు ఇంకొక 4 మార్కులు డిఎస్సిలో గెయిన్ చేసుకున్నప్పుడు నీకు 16 మార్కులు వచ్చినటువంటి నీ ఫ్రెండ్ కి టెట్ లో 120 మార్కులు వచ్చినటువంటి వాడితోటి సమానం నువ్వు. అట్లా కాకుండా 11 మార్కులు వచ్చాయి, నీకు ఒక 5 మార్కులు వచ్చినట్లయితే నువ్వు ఖచ్చితంగా మళ్ళీ నీకు కూడా 120 మార్కులతోటి సమానం. కాబట్టి ఇక్కడ నీకు 5 మార్కులు స్కోర్ చేసుకున్నట్లయితే అక్కడ నీకు 120 మార్కులకి నువ్వు స్టడీ చేసినట్లు. సో కాబట్టి మరి చూడండి, ప్రిపరేషన్ లో చాలా మంది మిత్రులు దాదాపు ఈ టెట్ ప్రిపరేషన్ కోసం 3-4 నెలలు టయాన్ని వేస్ట్ చేయడం జరిగింది. అంటే వేస్ట్ చేయడం అంటే వాళ్ళు ప్రిపేర్ అయ్యారు, మరి ప్రిపేర్ అయినప్పుడు సరైనటువంటి మార్కులు రానప్పుడు మీరు చదువుకున్నటువంటి ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, తెలుగు కానీ మనకి రిలేటెడ్ లేనటువంటి తెలుగు కానివ్వండి, ఇంగ్లీష్ కానీ ఇవన్నీ కూడా మనకు అనవసరంగా చదివినట్లే లెక్క. సో మరి చూడండి, 3 నెలలు చదివినప్పుడు మళ్ళీ మార్కులు మాత్రం ఏమాత్రం పెరగలేదు, మరి మన శ్రమ వృధా, అదే విధంగా మన యొక్క మార్కులు కూడా రాలేదు. మరి అట్లా కాకుండా ఈ 4 మార్కులు ఈ డిఎస్సి మీద పెట్టినట్లయితే ఈ 4 నెలలు టెట్ చదవకుండా డిఎస్సి మీద ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే ఎన్ని మార్కులు సాధించగలుగుతాం మనం? అదే కంటెంట్ మీద పెట్టి 100% ఈ 4 నెలలు మన కంటెంట్ చదువుకుంటే కంటెంట్ లో ఎన్ని మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది? ఒక్క బిట్ కూడా పోకుండా
మనం ట్రై చేయొచ్చు. కానీ మన మానసికంగా ఏంటి అంటే టెట్ లో ఒక మార్క్ అయినా వస్తుంది అని చెప్పేసి మళ్ళీ దానికి సంబంధించినటువంటి 100% ఆ సిలబస్ మొత్తం చదవటం జరుగుతుంది. సో దాని వలన చాలా మంది స్ట్రెస్ గురవటం జరుగుతుంది. కాబట్టి టెట్ లో ఎవరైతే మార్కులు తక్కువ వచ్చినటువంటి వాళ్ళు డిఎస్సి మీద ఫోకస్ ఎక్కువగా పెట్టండి అని గతంలో కూడా చెప్పడం జరిగింది. మినిమం ఒక 100 మార్కులు 80 మార్కులు వచ్చినప్పుడు మీరు అంతా ఎక్కువ టైం మళ్ళీ దాన్ని స్పెండ్ చేసి మళ్ళీ టెట్ మీద కూర్చొని చదవటం వల్ల మళ్ళీ ఉపయోగం అనేది కనిపించడం లేదు. సో కాబట్టి మీరు ఇప్పుడు సరే అయిపోయింది ఏదో అయిపోయింది, టెట్ లో తక్కువ స్కోర్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు కూడా ఈజీగా టెట్ డిఎస్సి సంబంధించినటువంటి ఆ ప్రిపరేషన్ లో మీరు కూడా వాళ్ళకి ఈక్వల్ గా ఉండేటట్లు ఎట్లా ఉండొచ్చు అనేది మనం చూస్తున్నాం ఇక్కడ. 14 మార్కులు వచ్చిన వాళ్ళు 2 మార్కులు, 12 మార్కులు వచ్చిన వాళ్ళకి 4 మార్కులు, 11 మార్కులు వచ్చిన వాళ్ళు ఒక 5 మార్కులు స్కోర్ చేసుకున్నట్లయితే మీరు డిఎస్సిలో ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు అని గతంలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు టెట్ లో తక్కువ మార్కులు వచ్చినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఎలాంటి నిరాశ చెందాల్సినటువంటి అవసరం లేదు. మీరు నిన్న కూడా గతంలో వచ్చినటువంటి వీడియోలు కూడా చెప్పడం జరిగింది. మీరు ఎక్కువ మార్కులు టెట్ లో స్కోర్ చేసినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే మీరు ఇంకొంచెం ఎఫర్ట్ కొంచెం ఎక్కువగా పెట్టినట్లయితే మీరు 100% మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మరి ఇంకా కొంతమంది అడుగుతున్నారు, మరి 9-10 మార్కులు వచ్చాయి సార్, మాకు బోర్డర్ లో మేము టెట్ లో మరీ బోర్డర్ మార్కులతో పాస్ అయ్యాము, మరి మేము డిఎస్సి మీద మరి మేము ఎట్లా దాన్ని ఫోకస్ చేయాలి అని అడుగుతున్నారు. మరి మరీ తక్కువగా ఉన్నాయి, మేము బోర్డర్ మార్కులతో పాస్ అయ్యాము టెట్, మరి దానికి మా పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు సో మీకు కూడా ఒక సొల్యూషన్ చెప్పడం జరిగిందండి. ఎవరైతే బాగా బోర్డర్ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో మరి అలాంటి వాళ్ళు కూడా మీరు కూడా డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి. ఎందుకు ప్రిపేర్ అవ్వండి అంటే మరి ఎంత కాంపిటీషన్ లో మాకెట్లా వస్తుంది అని చెప్పొచ్చు. చూడండి, అయితే మీరు బాగా తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు డిఎస్సికి ప్రిపేర్ అయితేనే మనకు అర్థం అవుతుంది. చూడండి, ఇది ఒక రన్నింగ్ రేస్ లాంటిది. ఈ డిఎస్సి అనేది ఒక రన్నింగ్ రేస్ లాంటిది. మరి ఆ రన్నింగ్ రేస్ లో ఎవరైనా పార్టిసిపేట్ చేస్తేనే మనం మిగిలిన వాళ్ళకంటే ఏ విధంగా మనం ముందుకెళ్తున్నాం అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఒక రన్నింగ్ రేస్ ఉందండి, ఆ రన్నింగ్ రేస్ లో మనం పార్టిసిపేట్ చేస్తున్నాం అంటే మనం వాళ్ళతో పాటు పరిగెత్తలేకపోయినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాం, వాళ్ళతో పాటు పరిగెత్తితేనే కదా మనకి తెలిసేది వాళ్ళకి మనకి ఎంత తేడా ఉంటుంది, ఎంత వేరియేషన్ ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. అట్లా కాకుండా ఎవరు లేకుండా మనం ఒక్కళ్ళమే పరిగెత్తడం వల్ల మనకి మన స్టాండర్డ్ ఏంటి అనేది తెలియదు. నలుగురితో కంపేర్ చేసినప్పుడే మనం ఏ స్థాయిలో ఉన్నామనేది మనకి అర్థమవుతుంది. ఓకే, కాబట్టి ఈ డిఎస్సి కూడా అంతే. ఈ డిఎస్సి నోటిఫికేషన్ పడ్డప్పుడు మీరు కూడా ఇవన్నీ నెగిటివ్ ఫీలింగ్స్ పక్కన పెట్టి తక్కువ టెట్ లో మార్కులు వచ్చాయని చెప్పి మీరు నిర్లక్ష్యం చేయకుండా మీ ప్రయత్నాన్ని మీరు 100% ప్రయత్నం చేయండి. మీ యొక్క స్టాండర్డ్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే మీరు చదివేటటువంటి ఈ స్టడీ ఏదైతే ఉందో అది మీకు 100% ఎప్పుడైనా మీకు ఈ రాబోయేటటువంటి రోజుల్లో మీకు 100% ఉపయోగపడుతుంది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఈ డిఎస్సిలో సక్సెస్ కాకపోయినా కానీ రాబోయేటటువంటి నియర్ ఫ్యూచర్ లో ఎక్కువగా పోస్టులు క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా మనకి మోడల్ స్కూల్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా గురుకులాలు కానివ్వండి, బోల్డ్ అని ఖాళీలు ఉన్నాయి. ఈ నాలెడ్జ్ అనేది మీకు ఎప్పుడు కూడా ఉపయోగపడుతుందండి. చూడండి, మనం చదివినటువంటి చదువు అనేది 100% ఆ నాలెడ్జ్ అనేది మొత్తం ఓవరాల్ గా మనకి ఖచ్చితంగా మనం ఉపయోగించుకోవచ్చు దాన్ని. కాబట్టి ఈ టెట్ లో ఎవరైతే బాగా తక్కువ స్కోర్ ఉన్నటువంటి మిత్రులు ఉన్నారో మరి మేము డిఎస్సి రాయాలా లేదా అని అడగటం జరిగింది. కాబట్టి మీరు 100% ఎఫర్ట్ పెట్టండి. మనం కూడా చదువుతున్నాం, అవన్నీ మనకి టెట్ లో మార్కులు రాలేదు అనేటటువంటి కాన్సెప్ట్ ని పక్కన పెట్టి మీరు కూడా మన ప్రయత్నాన్ని 100% మనం ప్రయత్నం చేసినప్పుడు మనం దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ని కూడా గెయిన్ చేయగలుగుతాము. తర్వాత కొన్ని సందర్భాల్లో బాగా తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు కొన్ని సందర్భాల్లో వాళ్ళకి లక్ ఫ్యాక్టర్ కూడా కలిసే అవకాశం ఉంటుందండి. చూడండి, మనం హార్డ్ వర్క్ చేసినట్లయితే 100% ఎఫర్ట్ పెట్టి హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా మనకి న్యాయం అనేది జరుగుతుంది. ఎవరైతే కష్టపడతారో ఖచ్చితంగా కష్టపడే వాళ్ళకి ఇందులోగా ఇప్పుడు కాకపోయినా ఇంకొక నెక్స్ట్ వచ్చేటటువంటి అవకాశంలో కూడా మనకి ఏదో ఒక విధంగా మనకి ఖచ్చితంగా దాని యొక్క ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీరు రాబోయేటటువంటి ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా మీరు ఏదో ఒక జాబ్ లో ఖచ్చితంగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా పూర్తిగా మీరు పక్కన పెట్టి ఇప్పుడు డిఎస్సిలో పోస్టులు లేవు, తర్వాత గురుకులాలు కానీ లేకపోతే మోడల్ స్కూల్స్ కానీ ఏదైనా పడినప్పుడు మనం ట్రై చేద్దామని అనుకుంటే మాత్రం అది మీ యొక్క ప్రిపరేషన్ మొత్తం ఆగిపోతుంది, మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ మొత్తం కూడా పోతుంది. సో కాబట్టి మీరు కూడా ఇవన్నీ నెగిటివ్ ఫీలింగ్స్ పక్కన పెట్టి పోస్టులు లేకపోయినా తక్కువ ఉన్నా లేకపోతే మీకు టెట్ లో తక్కువ మార్కులు వచ్చినా మీరు కూడా సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి. మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఆ నాలెడ్జ్. ఇంకొక జాబ్ లో మీకు రీసెంట్ గా వచ్చేటటువంటి దాంట్లో ఖచ్చితంగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక 5% మీరు ఎఫర్ట్ పెట్టండి, మీరు ఒక 5% మీకు లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. ఎట్లా లక్ ఫ్యాక్టర్ ఉంటుందంటే చూడండి,
మాకు తెలిసినటువంటి ఒక మిత్రుల్లో తెలిసినటువంటి వాళ్ళలో టెట్ లో 85 మార్కులు వచ్చాయండి. అంత గొప్పగా మార్కులు కూడా ఏమి రాలేదు. తర్వాత వచ్చే డిఎస్సిలో ఒక 54 మార్కులు వచ్చాయి. లేడీస్ ఓకే. మరి ఆ తర్వాత 54 మార్కులు వచ్చినప్పుడు దాదాపు ఆ టెట్ మార్కులు ఇవి కలిసి సుమారుగా ఒక 65 మార్క్స్ వచ్చాయండి. మరి ఆ 65 మార్క్స్ వచ్చినప్పుడు కూడా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ జాబ్ వచ్చింది. మరి ఎట్లా వచ్చింది అంటే ఆమె కంటే ముందు ఆ రిజర్వేషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా నాన్ లోకల్లో ఉన్నారు. మరి ఆ రిజర్వేషన్ లో అంతకంటే ఎక్కువ లేరు, ఎవరు కూడా లేరు. ఆ 65 మార్క్స్ కి స్కూల్ అసిస్టెంట్ జాబ్ వచ్చిందండి. సో మరి కాబట్టి మరి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి ఈ విధంగా ఒక లక్ ఫ్యాక్టర్ అనేది ఒక 5% మనకి ఏదో ఒక విధంగా ఉండొచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే 100% ఆ లక్ ఫ్యాక్టర్ మీద పోదామని కాదు. ఇక ఫైనల్ గా మనకి ఏదైనా అవకాశం ఉంటే ఏదైనా జరిగితే జరగవచ్చు అని చెప్పేసి మన ప్రయత్నం మనం చేయాలి. ప్రయత్నం చేసినప్పుడు 100% ఎవరైతే ప్రయత్నాన్ని చూపిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ అనేది రాబోయే రోజుల్లో ఉంటుంది. కానీ టెంపరీగా ఏదో పైన చదివిన వాళ్ళకి మాత్రం రిజల్ట్ అనేది ఖచ్చితంగా మనకి ఆశించడం అనేది కూడా జరగదు. సో కాబట్టి ఇట్లా మీకు కూడా ఏదైనా ఒక అవకాశం అనేది ఏదో ఒక విధంగా మనం మనస్ఫూర్తిగా ఎఫర్ట్ పెట్టి చదివినట్లయితే రాబోయే రోజుల్లో ఇదే కాదు ఇంకొక దాంట్లోనైనా మనం 100% సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. సో చూడండి ఇక్కడ మనకి మార్కులు తీసుకున్నాం. 130 మార్క్స్ వస్తే 17.3% వస్తుంది. తర్వాత టెట్ లో 120 మార్క్స్ వస్తే 16 మార్కులు వెయిటేజ్. చూడండి మరి 110 మార్క్స్ వస్తే 14 మార్కులు, 100 మార్కులు వస్తే 13 మార్కులు. సో కాబట్టి మరి 90 మార్కులు వస్తే 12 మార్కులు. కాబట్టి మొన్న జరిగినటువంటి డిఎస్సిలో ఎవరికి కూడా 100, 80 ఈ మార్కుల రేంజ్ లోనే ఉన్నారండి అందరు చాలా మంది. 120 నుంచి 130 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అనేటటువంటి విషయం తెలిసింది. సో కాబట్టి ఈ రీసెంట్ గా జరిగినటువంటి డిఎస్సి టెట్ లో కానివ్వండి, లేకపోతే ఇంకా ఏపీలో జరిగినటువంటి టెట్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఈ మార్కుల ఎఫెక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ టెట్ తో కంపేర్ చేసినప్పుడు డిఎస్సి మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్లయితే మనం ఖచ్చితంగా ఆ మార్కుల్ని ఇందులో కవర్ చేయడానికి 100% అవకాశం ఉంటుంది. కంటెంట్ మెథడాలజీలతో పాటు మిగిలినటువంటి అన్నిటి మీద ఫోకస్ పెట్టినట్లయితే మంచి రిజల్ట్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి మనం టెట్ మీద ఎంత ఎఫర్ట్ పెట్టామో ఆ ఎఫర్ట్ ని కూడా ఈ డిఎస్సిలో ఉన్నటువంటి అన్నిటి మీద పెట్టినట్లయితే ఖచ్చితంగా మనకి ఎక్కువ మార్కులు తక్కువ టైంలో ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. చూడండి మరి ఇన్ని మార్కులు 120 మార్కుల వరకు స్కోర్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మీరే 90 మార్కుల నుంచి 120 మార్కులు స్కోర్ చేశారు కష్టపడి టెట్ లో. మరి స్కోర్ చేసినప్పుడు మీకు స్కోర్ ఎంత పెరిగింది? 4 మార్కులు పెరిగింది. అంటే ఏంటి, మీరు ఓవరాల్ గా మనకి టెట్ లో మాత్రం 120 పెర్ఫార్మెన్స్ వచ్చినప్పటికి కూడా నీకు పెరిగినటువంటి మార్కులు 4 మార్కులు పెరిగాయి. సో మరి పెరిగితే బాగానే ఉంది. మరి పెరగనప్పుడు పరిస్థితి ఏంటి అంటే దానికి ఆల్టర్నేటివ్ గా ఇక్కడ మన కంటెంట్ మెథడాలజీలు డిఎస్సి సంబంధించినటువంటి అంశాల్లో ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో కాబట్టి రాబోయేటటువంటి డిఎస్సిలు మీరు అందరూ కూడా టెట్ లో ఎక్కువ స్కోర్ సాధించిన వాళ్ళు నిర్లక్ష్యం చేయొద్దు. అదే విధంగా డిఎస్సి టెట్ లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మన ఎఫర్ట్ ని మనం పెట్టినట్లయితే ఖచ్చితంగా మన వాళ్ళని రీచ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా టెట్ లో ఎక్కువ మార్కులు స్కోర్ వచ్చిన వాళ్ళు నిరాశ చెందవద్దు, అంటే నిర్లక్ష్యం చేయవద్దు. తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు నిరాశ చెందొద్దు. సో కాబట్టి ఈ విధంగా మనం సరైనటువంటి యాక్షన్ ప్లాన్ చేసినట్లయితే 100% మనకి మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో ఛానల్ ని చూసినట్లే మిత్రులందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. జై హింద్.